హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 1 స్టోరీలోకి వెళ్ళిపోతామండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నచ్చితే కామెంట్ చేయండి, కంటిన్యూ చేస్తాను. రాజ్మహల్ లాంటి ఒక అందమైన ఇంట్లో అక్కడ ఉన్న పని వాళ్ళందరూ గడియారం ముళ్ళు తిరుగుతున్నట్టు చకచకా తిరుగుతున్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ. బ్రేక్ఫాస్ట్ టైం అయ్యింది అంటే చాలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ వణుకొచ్చేస్తుంది. కరెక్ట్గా 8 గంటలకి అతను పైనుంచి కిందకి దిగుతాడు. ఏం మాత్రం చేసింది నచ్చకపోయినా అతని పనిష్మెంట్ ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు. కరెక్ట్గా 8కి ఒక 6:30 అడుగుల భారీ విగ్రహం వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. మౌనంగా తను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు అతను వెనకాల నిలబడి ఉన్న ఒక అమ్మాయి భయం భయంగా అతను ముందుకు వచ్చి అతనికి కొంచెం దూరంలో నిలబడి ఉంది. అతను ఏం మాట్లాడకుండా మౌనంగా టిఫిన్ తింటున్నాడు. సార్, ఈరోజు మా మదర్కి ఆపరేషన్ ఉంది. హాస్పిటల్లో ఎవరూ లేరు. 2 డేస్ లీవ్ ఇస్తే చూసుకుని వస్తాను అని భయం భయంగా చెప్పింది అని ఏడుస్తూ. అది విన్న వెంటనే అతను తింటున్నవాడు కాస్త స్పూన్ని చేతిలో నుంచి కింద పెట్టి ఒక్క క్షణం ఆమె వైపుకు చూసి మళ్ళీ తినడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. సార్, ప్లీజ్ సార్ అంటూ బతిమాలింది ఆమె ఏడుస్తూ. అసలు ఆమె వైపు కూడా చూడకుండా, ఇటువంటి డ్రామాలు, ఎమోషన్స్ నా దగ్గర పనిచేయవు. ఏదైనా సరే నేను చెయ్యాలి అనుకుంటే నాకు ఒక ప్రాఫిట్ కావాలి. పని చేస్తున్నావు కాబట్టి నీకు నేను జీతం ఇస్తున్నాను. నీకు లీవ్ ఇచ్చినందుకు నాకేంటి ప్రాఫిట్? అతను అలా అడగగానే ఒక్కసారిగా ఆమె ఆశ్చర్యపోయింది. అతని వైపుకు చూస్తూ ఉంది. అతను అసలు ఆమె వైపుకి ఏ మాత్రం చూడకుండా, సరే హాస్పిటల్కి వెళ్ళేసి రాత్రి నా గదికి వచ్చేయి. ఫ్రెష్ గా స్నానం చేసి నీట్ గా నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ వేసుకునిరా. నాకు నీట్నెస్ లేని వాళ్ళంటే అస్సలు నచ్చదు. ఇక ఆ మాట చెప్పి అతను లేచి నిలబడ్డాడు. ఆ మాట వినగానే ఆ అమ్మాయి ఆశ్చర్యపోయి షాక్ అయిపోయి ఒక్కసారిగా భయపడిపోయింది. వెంటనే తను మోకాలపై కూర్చొని, నేను అటువంటి దాన్ని కాదు. ప్లీజ్ పని చూసుకుని వస్తాను సార్ అంటూ ఏడ్చింది. షటప్, యూజ్లెస్. ఈ డ్రామాలు నా దగ్గర కాదు. యు ఆర్ ఫైర్. టైం వేస్ట్ చేసినందుకు ఇంతవరకు నీకు రావాల్సిన జీతం కూడా రాదు అని అనేసి మరొక్క మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక తను ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె జరిగేది చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి రాక్షసుడి కన్నా దారుణం. ఇక అతని గురించి వాళ్ళకి బాగా తెలుసు. ఇక వాళ్ళ సంగతి మనం తర్వాత చూద్దాం. గదిలో ఒక అమ్మాయి మౌనంగా ఏడుస్తూ కూర్చుంది. మెడలో పడిన తాళిని చూస్తూ దాన్ని చేతితో పట్టుకుని కళ్ళు మూసుకుని అలానే ఉంది. ఈలోపు ఎవరో తలుపు తెరుచుకుని లోపలికి వచ్చారు. అసలు వాళ్ళ వైపు చూడలేదు ఆమె. మేడం, సార్ మిమ్మల్ని రెడీ చేయమన్నారు అని చెప్పారు. వాళ్ళు ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా నిర్లిప్తంగా ఆమె ఒక్క క్షణం వాళ్ళ వైపు తీక్షణంగా చూసి మౌనంగా వెళ్ళిపోయింది లోపలికి. స్నానం చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఆమెను రెడీ చేయడం మొదలుపెట్టారు. కట్టిన చీర ఆమె శరీరం అస్సలు మోయలేకపోతుంది. నగలు మరీ బరువుగా ఉన్నాయి. చాలా కష్టంగా ఆమె వాటిని మోస్తుంది. కన్నీళ్లు జారిపోతున్నాయి బాధతో. ఏం జరుగుతుంది నా జీవితంలో నాకే అర్థం కావట్లేదు. ఆమెకు మౌనంగా జరిగేది భరించడం తప్ప ఆమె నోరు విప్పు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇక వచ్చిన వాళ్ళంతా కూడా ఆమెను పూర్తిగా రెడీ చేసి వెళ్ళిపోయారు. అలాగే ఆ గదిని కూడా అలంకరించి ఆమె అక్కడే అలాగే ఉండిపోయింది. తలుపు తెరుచుకుని ఒకరొచ్చారు. ఒక్క క్షణం అతన్ని చూసి తలదించుకుంది తను. ఏదో సాధించాను అన్న గర్వం అతని కళ్ళల్లో కనబడుతుంది. దగ్గరికి వస్తూ ఉంటే ఆమెకు చాలా భయంగా, టెన్షన్ గా అనిపించింది. డార్లింగ్, ఎలా ఉంది ఇల్లు అని అడిగాడు అతను కన్నింగా నవ్వుతూ. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె దగ్గరకు వచ్చి ఆమెను అలాగే చూస్తూ ఉన్నాడు. మార్వలెస్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు. ఆమెకు చాలా దగ్గరగా వచ్చి ఆమె చేతిని పట్టుకుని చేతిని కిస్ చేశాడు. ఆమె ఉనికిపోయింది. ఆమె ఒంటిపైన ఉన్న ఒక్కొక్క ఆభరణాన్ని తీస్తూ ఉన్నాడు. ఆమెకి భయం భయంగా అనిపిస్తూ ఉంది. అతని వైపుకు అలాగే చూస్తూ ఉంది ఏడుస్తూ. తను ఏమైనా అంటే ఏం జరుగుతుందో ఆమెకు బాగా తెలుసు. ఆమె బాడీ పైన ఉన్న జ్యువెలరీ మొత్తం తీసి ఆమె జడను కూడా విప్పి ఆమె హెయిర్ స్మెల్ చూశాడు. మత్తుగా అనిపించింది. చేతులు గట్టిగా అదుముకుంది.
ఆమె బాధ తట్టుకోలేక ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది. కళ్ళలో నుంచి నీళ్ళైతే బయటకు వచ్చాయి. ఆమె అలా బాధపడుతూ ఉంటే అతనికి మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంది. రిలాక్స్ బేబీ, మన ఫస్ట్ నైట్ ఆ మాత్రం గుర్తుండిపోవాలి కదా నీకు. ఈ రోజు రాత్రి నీకు గుర్తుండిపోయే బహుమతి ఇస్తాను. అసలు ఎప్పటికీ మర్చిపోలేవు నువ్వు. ఇంకా ఇంకా కావాలి అంటావు అని ఆమె అలాగే ఏడుస్తూ ఉండిపోయింది అతని మాటలకు. ఇంతకీ తనెవరు, తనని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు, ఏం జరుగుతుందో చూద్దాం. అది సిటీలోని పెద్ద పేరున్న కళ్యాణ మండపం. అక్కడ జరిగే వాళ్ళ పెళ్లి కూడా మామూలుది కాదు. మంచి పలుకుబడి ఉన్న కుటుంబాలది. అరే, ఆ రెండు కుటుంబాలు ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒకరికొకరు చాలా బాగా తెలుసు. ఎన్నాళ్ళు తమ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తమ పిల్లల ద్వారా ఇంకా దృఢమైన అనుబంధంగా మార్చుకోవాలి అనుకున్నారు. అందుకే తమ పిల్లల పెళ్లి చేయాలి అనుకున్నారు. ఆ కళ్యాణ మండపం బయట చాలా పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంది, కీర్తన వెడ్స్ కౌశిక్ అని. కళ్యాణ మండపం మొత్తం కిటకిటలాడుతుంది. వచ్చిపోయే బంధువులతో, స్నేహితులతో, అందరితో. ఇక ఇద్దరు డాక్టర్ల పెళ్లి అని అందరూ సంతోషంగా ఉన్నారు. అక్కడ ఉదయం 9 గంటలకు, పెళ్లి సమయం 7:30 అవుతుంది. పెళ్లి హడావిడిలో బిజీగా ఉన్నారు. రఘునాథ్, రాజగోపాల్ చిన్నప్పటి నుండి ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు తోడుగా ఉంటారు. రఘునాథన్కి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మొదట అమ్మాయి కీర్తన. మళ్ళీ కీర్తన పుట్టిన 5 ఏళ్లకు ఇద్దరు కవలలు పుట్టారు. అమ్మాయి, అబ్బాయి, వర్ష, వరుణ్. ఇది రఘునాథన్ గారి ఫ్యామిలీ. తను చార్టర్డ్ అకౌంటెంట్. ఇక లోకాలిటీలోని ఇల్లు కట్టుకుని అక్కడే ఉన్న ఫ్యామిలీతో ఉంటున్నాడు. రఘునాథ్ చిన్నప్పుడు ఫ్రెండ్ రాజగోపాల్. స్కూల్ డేస్ నుంచి కూడా మంచి ఫ్రెండ్స్. రాజగోపాల్ కి ఒక్కడే ఒక కొడుకు, కౌశిక్. రాజగోపాల్కి చిన్న ఇండస్ట్రీ ఉంది, ప్లాస్టిక్ ది. ఇద్దరు ఇల్లు పక్క పక్కనే. ఇద్దరు ఇల్లు ఒకే రకంగా కట్టుకున్నారు. ప్రతి మంచి చెడుకు ఇద్దరూ కలిసే ఉంటారు. రఘునాథ్ తన పెద్ద కూతుర్ని రాజగోపాల్ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. రాజగోపాల్ కూడా అదే విషయం మనసులో ఉంది. దాంతో స్నేహితులు ఇద్దరు ఆనందంగా తమ పిల్లలు పెళ్లి చేస్తున్నారు. కళ్యాణ మండపంలో ఎక్కడికెక్కడ నవ్వులు, సంతోషాలు ఉన్నాయి ఎటు చూసినా. అయినా అక్కడ సంతోషం లేని మొహాలు మూడే మూడు. ఆ మూడు ఎవరివో చూద్దాం. పెళ్లి కూతురు గదిలో కీర్తన. పెళ్లి కూతురి అలంకరణలో అద్భుతంగా ఉంది, కానీ తన మొహంలో మాత్రం సంతోషం లేదు. కారణం, ఆమె కిందాక వచ్చిన ఫోన్. ఆమెకేమీ అస్సలు నచ్చడం లేదు. ఇదంతా హ్యాపీనెస్ అనేది లేదు. జరిగేది తన మ్యారేజ్ అని కూడా లేదు. ఆమె మౌనంగా వాళ్ళ అమ్మా నాన్న చెప్పేది చేసుకుంటూ పోతుంది. అలా చేస్తూనే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంది. ఇంకా పెళ్లికొడుకు గదిలో కౌశిక్. అతనికి ఏమీ నచ్చడం లేదు. ఇదంతా జరిగేది తను ఆపలేడు. ఏం చెయ్యాలో అతనికి అర్థం కావట్లేదు. పెళ్లి కూతురు చెల్లెలు వర్ష మొత్తం కూడా మనసులోనే దాచుకుని జరిగే దానిని చూస్తూ ఉంటుంది. మరి పెళ్లి కూతురు చెల్లెలు వర్ష మనసులో ఏం దాచుకుందో చూద్దాం తర్వాత. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అదే సిటీలో ఇంకో ప్రాంతంలో సినిమా సెట్టింగ్ లాంటి అందమైన ఇంటిలో ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్రలేచిన ఒక అతను దాదాపు 1 గంట సేపు జిమ్ చేసి ఆరవుతూ ఉంటే బాత్ చేయడానికని తన బెడ్రూమ్ కి వచ్చాడు. వాష్రూమ్ లోకి వెళ్ళిన అతను అద్దంలో తనని తాను పరీక్షగా చూసుకుంటున్నాడు. 6 హైటు, 6 బాడీ. హాలీవుడ్ హీరోకి తక్కువ లేకుండా ఉంటాడు. ట్రిమ్ చేసిన గెడ్డం మీసాలు, ఇక పదునైన చూపులు, విశాలమైన నుదురు. రోజు జిమ్ చేయటం వలన ఎక్కడికక్కడ మజిల్స్, బాడీ అంతా వి షేప్ లో ఉంటుంది. కొన్ని క్షణాలు తనని తను చూసుకుని చిన్నగా స్మైల్ ఇచ్చాడు. హాట్ వాటర్ బాత్ టబ్ లో ఒక అరగంట పాటు కూర్చుని బాడీ మొత్తం ఫుల్ గా రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ స్నానం చేసి నడుముకి చుట్టిన టవల్తో బయటకు వచ్చాడు. అద్దంలో తనని తాను చూసుకుని పర్ఫెక్ట్ అనుకున్నాడు. హెయిర్ కి జెల్ అప్లై చేసి నీట్ గా సెట్ చేసి తన ఫేవరెట్ డియో బాడీ అంతా అప్లై చేసి అప్పటికి అక్కడ రెడీగా ఉన్న ఇటాలియన్ బ్లాక్ సూట్ ని ఒక్క క్షణం దాని వైపుకు చూసి
తన బాడీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్. దానిని తీసుకుని 5 మినిట్స్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చాడు మన హీరో. మరోసారి అద్దంలో చూసుకున్నాడు. నాట్ బ్యాడ్ అని అనుకున్నాడు. మరి పెళ్లి కొడుకువి కదరా, ఆ మాత్రం ఉండాలి. అసలే ఈ రోజు నీ పెళ్లి, పైగా నీ ఎనిమితో నేను వద్దు అనుకుని పోయింది. ఈ రోజు నీ దగ్గరికి ఏడుస్తూ వస్తుంది. ఎంజాయ్ మై డియర్ అని అనుకుంటూ మరొక్కసారి తనని తాను చూసుకుని బయటికి వచ్చాడు. అప్పటికే టైం 7 దాటింది. అతను కారులో కూర్చోగానే డ్రైవర్ పొలైట్ గా అతనికి గుడ్ మార్నింగ్ చెప్పి ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అని అడిగాడు. అక్కడ ఉన్న ఫేమస్ టెంపుల్ అని చెప్పాడు అతను. అతను అలా చెప్పగానే డ్రైవర్ ఆశ్చర్యంగా చూశాడు. తను పనిలో చేరినప్పటి నుంచి ఇంతవరకు అతను ఎప్పుడూ టెంపుల్ కి వెళ్ళడం గమనించలేదు. అందుకే డ్రైవర్ కి అంత ఆశ్చర్యం వేసింది. మారు మాట్లాడకుండా అతను చెప్పినట్లు తీసుకుని వెళ్ళాడు. టెంపుల్ దగ్గర కారు ఆపగానే 1 మినిట్ కూడా లేట్ చేయకుండా డ్రైవర్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. స్టైల్ గా కారు దిగిన అతను నేరుగా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాడు. అప్పటికే అక్కడ పెళ్లి అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అతడు వెళ్ళిన 10 నిమిషాలకి అతడి కోసం పెళ్లి కూతురు పరిగెత్తుకుంటూ వచ్చింది. అతన్ని అక్కడ చూడగానే ఏడుస్తూ నిలబడింది. పెళ్లి కూతుర్ని చూడగానే అతను ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. ఆమె మాత్రం ఏడుస్తూ అక్కడే నిలబడిపోయింది. డార్లింగ్, నువ్వు అక్కడే ఆగిపోతే మన పెళ్లి ఎలా జరుగుతుంది? లేదంటే నేను వచ్చి నేను ఎత్తుకుని ఇక్కడికి రావాలి అనుకుంటున్నావా? యువర్ విష్, వస్తున్నాను అంటూ అతను అడుగు ముందుకు వేయబోతూ ఉంటే అంతలో తను భయపడుతూ వచ్చి అతను పక్కనే నిలబడింది. ఒక్క క్షణం ఆమెను చూసి గుడ్, పర్ఫెక్ట్ బ్రైడల్ మేకప్ లా బాగా చేశారు. అయినా ఈ ఆదిత్యకు కాబోయే వైఫ్ అంటే ఆ మాత్రం ఉండాలి. లుకింగ్ గార్జియస్ మై డియర్ అని అన్నాడు ఆమె వైపుకు అడ్మైరింగ్ గా చూస్తూ. అతను అన్నదానికి ఆమె వెంటనే తలదించి హే పర్ఫెక్షన్. ఇది అని తెలియని ఫీలింగ్ ఆమెకు చాలా పెయిన్ గా ఉంది లోపల. కళ్యాణ మండపంలో తను లేదు అని అక్కడ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. అందరూ తనని వెతకడం మొదలుపెట్టి ఉంటారు. తన వాళ్ళ పరువు పోతుంది అని. తన తల్లిదండ్రులు తన గురించి ఏమనుకుంటారు, అక్కడ వాళ్ళందరూ వాళ్ళ తల్లి తండ్రుల గురించి ఏమనుకుంటారో అని ఏడుస్తుంది. అయితే ఆమె ఏడుపుని ఏమాత్రం పట్టించుకొని అతను కమాన్ కీర్తన అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని అక్కడ పీటల మీద కూర్చున్నాడు. అతడు కూర్చున్నా ఆమె కూర్చోలేదు, అలాగే నిలబడి ఉంది. ఏంటి ఇంకా నిలబడి ఉన్నావు? నువ్వు కూర్చోకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. మర్యాదగా కూర్చుని పెళ్లి చేసుకుంటావా, లేదా అక్కడ ఉన్న అంతమందిని ఫినిష్ చేయమంటావా? నీ మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో మొత్తం 4 బాంబ్స్ ఉన్నాయి. వాటి తాలూకు రిమోట్ ఇదిగో అంటూ చేతిలో ఉన్న రిమోట్ ని చూపించాడు. దాన్ని చూడగానే వణికిపోయింది ఆమె. ఇంకేం మాట్లాడకుండా కామ్గా అతని పక్కన ఏడుస్తూ కూర్చుంది. మౌనంగా కూర్చుని అక్కడ జరిగేది మొత్తం వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉంది. ఇంకేం మాట్లాడలేదు తను. మాట్లాడే అవకాశం ఆమెకు అస్సలు ఇవ్వటం లేదు. అతను అక్కడున్న పంతులు గారు వధూవరుల పేర్లు అడిగారు. అతను నవ్వుతూ చెప్పాడు ఇలా అని, ఆదిత్య వర్మ, కీర్తన రఘునాథ్ అని. ఆ పేరు వినగానే కీర్తనకి ఇంకా ఏడుపు వచ్చేసింది. ఏడుపు ఎందుకు డార్లింగ్? ఇక తొందరలోనే కీర్తన రఘునాథ్ నుంచి కీర్తన ఆదిత్య వర్మకు మారిపోతున్నావు. కొన్ని నిమిషాలు తేడా కదా, జస్ట్ వెయిట్ చేయంటూ కన్నింగా నవ్వాడు అతను. నిమిషాలు గడిచే కొద్దీ ఆమె బాధ ఎక్కువ అవుతుంది. కరెక్ట్గా తన తల్లి తండ్రి పెట్టిన ముహూర్తానికి అతడు ఆమె మెడలో తాళి కట్టాడు. మౌనంగా తనని భరించి కళ్ళు మూసుకుంది. గుండెల మీద బరువుగా తాళి పడింది. తప్పదు. తను ఇప్పుడు ఏం మాట్లాడినా అక్కడ అంతమంది ప్రాణాలు, తను ఒక్కదాని కోసం రిస్క్ తీసుకోవటం మంచిది కాదు. పెళ్లి తంతు మొత్తం పూర్తయిన తర్వాత ఆమెను తీసుకుని నేరుగా ఇంతకు ముందు ఆమె తల్లి తండ్రి ఉన్న ఫంక్షన్ హాల్ కి తీసుకుని వెళ్ళాడు అతను. వాళ్ళు వెళ్ళేసరికి ఫంక్షన్ హాల్ మొత్తం కోలాహలంగా ఉంది. అందరూ అక్కడ పెళ్లి కూతురు కోసం వెతుకుతున్నారు. చాలా టెన్షన్ గా ప్రతి ఒక్కరి మొహంలో ఆందోళన కనబడుతుంది. దాదాపు 2 గంటల నుంచి పెళ్లి కూతురు కనబడడం లేదు. అదే ఎవరికి అర్థం కావట్లేదు. ఏమైపోయింది అని, ఎక్కడికి వెళ్ళిపోయింది అని. రఘునాథ్, రాజగోపాల్ అందరిది కూడా అదే పరిస్థితి. కౌశిక్ కూడా ఏమీ అర్థం కావట్లేదు. వర్ష, వరుణ్ మొత్తం కూడా వెతికారు ఫంక్షన్ హాల్లో. ఇక దిగులుగా ఉన్న అందరూ
ఎదురుగా ఉన్న దానిని చూసి అలాగే షాక్ అయిపోయారు అందరూ. ఎదురుగా కీర్తన అదే పెళ్లి బట్టల్లో, కాకపోతే ఆమె పక్కనే వేరేవాడు ఉన్నాడు. పెళ్లి జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇద్దరి మెడలో వేలాడుతున్న దండలు. అతడు కీర్తనను తీసుకుని ముందుకు వచ్చాడు నవ్వుతూ. అతన్ని చూడగానే అందరికీ కోపం పీక్స్ లెవెల్స్ లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు అందరినీ చూడాలి అంటే ఆమెకు చాలా భయంగా అనిపించింది. కౌశిక్ కంప్లీట్ గా ఆశ్చర్యపోయాడు. ఆమె పక్కనే ఉన్న అతన్ని చూసి అప్రయత్నంగానే ఆదిత్య అని పిలిచాడు. అతడు కన్నింగా నవ్వాడు కౌశిక్ ని చూసి. వెంటనే రఘునాథ్ కీర్తన దగ్గరికి వచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? వీడెందుకు నీ పక్కన ఉన్నాడు? వీడొక క్రిమినల్, వీడెందుకు నీ పక్కన ఉన్నాడు? పద, నీ పెళ్లి జరగాలి ఇప్పుడు అంటూ ఆయన ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు కదిలాడు. వెంటనే కీర్తన ఆయన చెయ్యి విడిపించుకుంది. అదే సమయంలో ఆదిత్య కీర్తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. రఘునాథం ఆశ్చర్యంగా చూశాడు. డాడీ, మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. ఆయన నా భర్త, నా హస్బెండ్ గురించి మీరు కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఇంటలుడు, అతనికి రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పింది కీర్తన తల దించుకుని. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇక వెంటనే కౌశిక్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఆమె ముందు నిలబడి, మీ ఇద్దరి పెళ్లి నిజంగానే జరిగిందా అని అడిగాడు. ఆమె అవును అన్నట్టు తల ఊపింది. నిజం చెప్పు, ఇతను బలవంతం చేశాడు, నిన్ను బెదిరించాడు కదా? ఖచ్చితంగా ఏదో ఒకటి చేశాడు, లేకపోతే నువ్వు ఇటువంటి పని చెయ్యవు. ఏదో జరిగింది చెప్పు, నీకు తోడుగా ఉంటాము. కానీ అతని లైఫ్ లో మాత్రం నువ్వు మళ్ళీ వద్దు, ఒకసారి జరిగింది చాలు అని అన్నాడు కౌశిక్ బ్రతిమాలుతో. కౌశిక్, ఇంక చాలు అని కోపంగా చెప్పింది కీర్తన. నువ్వు నాకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఆయన నాకు హస్బెండ్. మాటలు మర్యాదగా రాకపోతే బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చూడను. ఆ మాట అనగానే రఘునాథ్ చాలా కోపం పెరిగిపోయింది. ఇక్కడ నీ పెళ్లి అని తెలుసు కదా, మళ్ళీ అతన్ని నువ్వు అలా ఎలా పెళ్లి చేసుకుని వచ్చావు అని అడిగాడు రఘునాథ్ కోపంగా. అతనిని మనస్ఫూర్తిగా ప్రేమించాను డాడీ. మీరు పెళ్లి కొప్పుకోరు అని భయం వేసింది, అందుకే పెళ్లి చేసుకుని వచ్చాను. చెప్తే మీరందరూ డ్రామా చేస్తారు, అదంతా అవసరమా అనిపించింది. ఆ మాట వినగానే కీర్తన తల్లి ముందుకొచ్చి గట్టిగా ఒకటి కొట్టింది ఆమెని. ఆ ఫోర్స్ కి ఆమె తోలి కింద పడింది. ఆదిత్య వెంటనే ఆమెను లేపి ఆమె తల్లి వైపుకు కోపంగా చూశాడు. చి నోర్మి, ఇంకా మాట్లాడుకు. చిన్నప్పటి నుంచి నేను అల్లారు ముద్దుగా గుండెల మీద పెట్టుకుని పెంచితే నువ్వు మాకిచ్చే బహుమతి ఇదా? ఒక క్రిమినల్ ని తెచ్చి ఇంటల్లుడు అంటావా? ఈ రోజు నుంచి మా కూతురు మాకు లేదు, చచ్చిపోయింది. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకు. నువ్వు వెంటనే వెళ్ళిపో నువ్వు అని అన్నారు. దానికి కీర్తన ఏడుస్తూ ఉంది. ఒక క్రిమినల్ ని నా అల్లుడు అని నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఒప్పుకోను అన్నారు రఘునాథ్ గారు. కౌశిక్ జరిగేదంతా అలా చూస్తూ ఉన్నాడు ఆ ఇద్దరిని. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ ఆదిత్యని చూసే కొద్దీ అతనికి కోపం పెరిగిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరి వైపు ఒక క్షణం చూసి ఆదిత్య బలవంతంగా ఆమె చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆమెను కారులో కూర్చోబెట్టి డోర్ వేసేశాడు. కారు వాళ్ళ ఇంటి వైపుకు స్పీడ్ అందుకుంది. కీర్తనకు వచ్చి ఏడుపుని బలవంతంగా ఆపింది. ఆదిత్య ఆమె వైపుకు చిరాగ్గా చూసి, ఇంకొక కన్నీటి బొట్టు నీ కన్నులో నుండి వస్తే ఫంక్షన్ హాల్ మొత్తం పేలిపోతుంది అన్నాడు. అంతే, ఇక ఆ మాట వినగానే ఆమె బలవంతంగా ఏడుపుని ఆపేసి అతని వైపుకు అలాగే చూస్తూ ఉంది. ఇంకా నేరుగా ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఇంటి పని వాళ్ళలో ఉన్న ఒక పెద్దావిడ ఇద్దరికి హారతి ఇచ్చి లోపలికి తీసుకుని వెళ్ళింది. అంతవరకు మెడలో ఉన్న దండలను ఆదిత్య చిరాగ్గా సోఫాలో విసిరి కొట్టి, సాయంత్రానికి రెడీగా ఉండు, వస్తాను, నాకు వర్క్ ఉంది, అర్థమైంది కదా? నేను వచ్చేంత వరకు నేను చెప్పిన గదిలోనే ఉండాలి, నా గది దాటి బయటికి రాకూడదు. వచ్చావు అని తెలిసిందో నీ వాళ్ళని నువ్వు ఎప్పుడూ చూడలేవు, జాగ్రత్త. వచ్చిన తర్వాత నా టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చెప్తాను, ఫాలో అవదు. మిస్సెస్ ఆదిత్య వర్మ, హ్యావ్ ఎ గుడ్ డే ఇన్ అవర్ హోమ్ అని అంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్తున్న అతని వైపుకు ఆమె అలాగే చూస్తూ ఉండిపోయింది కీర్తన. కీర్తనకి మన ఆదిత్య వర్మకి ఏంటి ప్రాబ్లం, ఏం జరుగుతుంది అనేది మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. స్టోరీ ట్విస్ట్లతో చాలా
మంచి లవ్ స్టోరీతో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. అలానే న్యూ స్టోరీ కాబట్టి హైప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి స్టోరీస్ అన్ని మేము ముందుకు తీసుకొస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.